బాబు రాము రండి. నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ఏమైందండి? ఏదో అమ్మాయి చెప్తున్నారు, పాలు తీసుకొచ్చి ఇస్తారంట, ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి మత్తులో జారిపోతుందట. ఏముంది అసలు ఆ పాలలో? నిజంగా చెప్పండి. నిజంగా నాకు తెలియదు సార్. మా మేడం ఇస్తుంటే తీసుకెళ్లి నేను రూమ్ లో పెట్టేస్తుండే సార్. మీరు పని మనిషి కదా, మేడం ఎందుకు ఇస్తుంది మరి పాలు? ఏమో తెలియదు సార్ నాకు. ఎప్పుడు అన్ని పనులు నేనే చేస్తాను. పాల విషయం మాత్రం మా మేడం పిలుస్తుంటే నాకు రూమ్ లో పెట్టే అని చెప్తుంటే తీసుకెళ్లి నేను రూమ్ లో పెట్టేస్తుంటే. నీతో పంపించడానికి కారణం? తెలియదు మేడం అది నాకు. మా అమ్మగారు చెప్తుంటే నేను తీసుకెళ్లి పెట్టేస్తుంటాను. అంటే మీ అమ్మగారు ఏది చెప్తే అది చేసేస్తుంటావా బాబు? ఇంట్లో పని చేస్తున్నాం మేడం. అమ్మగారు చెప్పింది తినాల్సి వస్తుందని. ఈమె కూడా మీకు చిన్నమ్మగారే కదా? అవును, చిన్నమ్మగారు, అందుకే కదా. పెళ్ళై నుంచి సార్ నా చుట్టూ తిరగడము, నన్ను అదోలా చూడడము, ఈయన బిహేవియర్ మస్తు చేంజ్ ఉంది సార్ నా పైన. ఏంది బాబు, ఏంది ఇదంతా? అట్లేం లేదు మేడం. మా ఇంట్లో మా అమ్మగారు ఎట్లా ఈమె కూడా అంతే. నాకు ఇంట్లో ఎవరు వచ్చినా నేను అతిథి తెలియదు కాబట్టి కొత్తగా అట్లా పరిచయం ఇస్తామని చూసినా కానీ అట్లా అయితే నాకు ఎప్పుడు ఏం లేదు మేడం. నాకు ఒక అక్కలాగా అంతే. అంతేనా? అంతే. అక్కలాగా అయితే మరి ఆమెని అదోలా చూడడం, ఆమె వెనకనే ఉండాలి, ఇదంతా ఏంది అసలు? అలా నేను లేదు సార్. నేను కొత్తగా వచ్చింది కదా, నాకు జస్ట్ ఏం మాట్లాడో అర్థం కాక అలా వెళ్తుంటే నేను అంతే. నార్మల్ చూస్తున్నారు ఆ, మీరు. అయితే నాకు ఓపెన్ గా చెప్పండి, ఆ పాలల్లో ఏముంది? పాలలో ఏముందో నాకు తెలియదు సార్. తెలీదు. సరే, ఇప్పుడు ఆ పాలు అమ్మగారు కలిపిచ్చిస్తేనే మీరు తీసుకెళ్ళి ఇస్తున్నారు. మరి ఆవిడ కాచి కలిపి ఏమన్నా చేసేంత వరకు మీరు ఎప్పుడు కూడా అక్కడ లేరా? లేదు మేడం, నాకు బయట నేను వేరే పనులు ఉన్నప్పుడు పిలుస్తుండే, నైట్ సాయంత్రం ఏదో ఒక టైం పిలుస్తుంటే పెట్టేసి రమ్మని చెప్తుండే అంతే. అంటే ఆవిడ పాలు కాచి ఇచ్చేంత వరకు మీరు అక్కడ ఉండేవాళ్ళు కాదు. లేదు మేడం. ఇంతకు నువ్వు ఆ ఇంట్లో ఎప్పటి నుంచి పని చేస్తున్నావు? నేను 3-4 ఏళ్ళు అవుతుంది మేడం. 3-4 ఏళ్ల నుంచి తెలుసు వాళ్ళు. ఆ, అంతకన్నా ముందు తెలియదు నీకు? లేదు మేడం. ఇంతకీ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇప్పుడు మీ చిన్నయ్య గారి గురించి నీకు ఎంత తెలుసు, ఏం తెలుసు? చెన్నై గారి నుంచి నేను చాలా తెలుసు మేడం. ఇంట్లో పని చేసినప్పటి నుంచి నా ఇంట్లో అందరితోటి అందులో ఒక పనివాడు కాకుండా ఒక మంచి వ్యక్తిలాగా ఉంటుంది నాతో. అందరు బానే ఉంటారు? అందరు బాగానే అందరు మంచోళ్ళే. అవును. సరే, ఈ అమ్మాయి ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది వాళ్ళ మామగారి మీద. దాని గురించి మీకు ఏదన్నా తెలుసా? ఏమో సార్, నాకు తెలియదు. మా పెద్దయ్య గారు అయితే ఎప్పుడు అట్లా అంటే నేను ఎప్పుడు చూడలే, ఏం లేదు. మీ పెద్దయ్య గారు మంచోళ్ళే అంటారు, మంచి. మీ మేడం కూడా మంచిదే అంటారు, అవును. మీ చిన్నయ్య గారు కూడా మంచిదే అంటారు. అవును. మరి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందంటవా? అది తెలియదు అమ్మగారు. మరి అమ్మాయి ఏం చెప్పిందో కూడా నాకు తెలియదు, అందుకే అంటే. చెప్తున్నాం కదా, క్లియర్ గా చెప్తున్నాం కదా. అట్లా కాదు బాబు, నీ మీద ఎవరి ప్రెషర్ లేదు. నువ్వు ఓపెన్ గా చెప్పు. వీళ్ళ అత్తగారు, వీళ్ళ మామగారు ఎలాంటి వాళ్ళు, తిన భర్త ఎలాంటోడు, అతని నేచర్ ఎలాంటిది, ఓపెన్ గా క్లియర్ గా మాకు చెప్పండి. మీ మీద ఎవరు ప్రెషర్ లేరు, ఓపెన్ గా మీరు చెప్పండి. మీరు చెప్తే మంచిగా ఉంటది. చెప్పని ఎడలా రేపటి రోజున ఏదైనా కేసు గానీ ఎఫ్ఐఆర్ అయితే అందులో మీ పేరు కూడా మెన్షన్ అయి ఉంటది. అందుకే ఓపెన్ ఫ్యాక్ట్ గా క్లియర్ గా ముక్కుసూటిగా చెప్పండి. సార్ విషయం ఏంటంటే మా చిన్నయ్య గారికి మొగతనం అనేది లేదు సార్. అది చిన్నయ్య గారికి మొగతనం మగతనం లేదు. లేదు. చిన్నయ్య గారికి మగతనం లేదు అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఇంట్లో నాకు తెలుసు కదా సార్, మా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు చేసినప్పుడు నేను వినొచ్చు, నాకు కూడా తెలిసిన విషయము. మరి పెళ్లి ఎలా చేశారు మేడం? అదే కదా. అదే కదా.